హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ పెన్షనర్స్ అందరికీ ఇప్పుడే అందిన తాజా వార్త. పూర్తి వివరాలు వీడియోలో తెలుసుకుందాము. వీడియోనైతే ఎక్కడ గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్‌ని చూస్తున్నవారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో, దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్ ఇక విషయానికొచ్చినట్లయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ పెన్షనర్స్ అందరికీ మరియు ఫ్యామిలీ పెన్షనర్లకు ఇది అత్యంత కీలకమైన మరియు గమనించవలసిన సమాచారము. ఏంటంటే రాష్ట్ర ఖజానా మరియు ఖాతాల శాఖ వారు అంటే ట్రెజరీస్ అండ్ అకౌంట్స్ డిపార్ట్‌మెంట్ వారి నుంచి తాజాగా 26 నవంబర్ 2025న మెమో నంబర్ 14060 ద్వారా పెన్షనర్ల లైఫ్ సర్టిఫికేట్ సమర్పణపై స్పష్టమైన ఆదేశాలనైతే జారీ చేశారు. దీని ప్రకారంగా పెన్షనర్లు తమ జీవన ప్రమాణ పత్రాన్ని ఎప్పుడు పడితే అప్పుడు కాకుండా ప్రభుత్వం నిర్దేశించిన సమయంలోనే సమర్పించాల్సి ఉంటుంది. ప్రధానంగా చాలామంది పెన్షనర్స్ కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులను చూసి కన్‌ఫ్యూజ్ అవుతూ ఉన్నారు. సో, కేంద్ర ప్రభుత్వ పెన్షనర్లు సాధారణంగా ప్రతి సంవత్సరం నవంబర్ లేదా డిసెంబర్ నెలల్లోనే లైఫ్ సర్టిఫికేట్ సబ్మిట్ చేస్తూ ఉంటారు. అది చూసి మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పెన్షనర్లు కూడా కంగారు పడి నవంబర్‌లోనే సమర్పించడానికి ప్రయత్నిస్తున్నారు. ఈ గందరగోళాన్ని తొలగించడానికి ట్రెజరీ శాఖ ఈ మెమోని స్పష్టమైన ఈ మెమోతో స్పష్టత అయితే ఇచ్చింది. పాత నిబంధనల ప్రకారంగా 2018 నాటి మెమో 34021 ప్రకారంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పెన్షనర్లు ప్రతి సంవత్సరం జనవరి మరియు ఫిబ్రవరి నెలల్లో మాత్రమే తమ యాన్యువల్ వెరిఫికేషన్ సర్టిఫికేట్‌ను సమర్పించాలి. దీనిని బట్టి రాబోయే 2026 సంవత్సరానికి సంబంధించి పెన్షనర్స్ అందరూ కూడా జనవరి 1, 2026 నుండి ఫిబ్రవరి 28, 2026 మధ్యలోనే ఈలోపే తమ లైఫ్ సర్టిఫికేట్‌ని అయితే అందజేయాలి. అంటే మీకు పూర్తిగా జనవరి మరియు ఫిబ్రవరి నెలల సమయం అయితే ఈ 2 నెలల సమయం ఉంటుంది. అంతేగాని డిసెంబర్‌లోనే హడావిడి పడాల్సిన అవసరం అయితే లేదు. ఈ విషయంపై రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని జిల్లా ట్రెజరీ అధికారులు, డివిజనల్ మరియు సబ్ ట్రెజరీ అధికారులకు ప్రభుత్వం స్పష్టమైన ఆదేశాలిచ్చింది. పెన్షనర్ల కార్యాలయాలకు వచ్చినప్పుడు వారికి ఈ తేదీలపై అవగాహన కల్పించేలాగా ఆఫీసుల బయట బ్యానర్లు, బోర్డులు లేదా కనీసం ఏ4 సైజ్ పేపర్‌లో ప్రింట్ తీసైనా నోటీస్ బోర్డులో డిస్‌ప్లే చేయాలని సూచించారు. అలాగే పెన్షనర్స్ అసోసియేషన్ కూడా తమ సభ్యులకు ఈ విషయాన్ని తెలియజేయాలని కోరారు. ఇకపోతే ఈ లైఫ్ సర్టిఫికేట్‌ను సబ్మిట్ చేయడానికి పెన్షనర్స్ నేరుగా ట్రెజరీ ఆఫీస్‌కి వెళ్ళవలసిన పని లేదు. టెక్నాలజీ పెరిగినటువంటి నేపథ్యంలో మీ దగ్గరలోని గ్రామ వార్డ్ సచివాలయంలో గానీ, మీ సేవా కేంద్రాల్లో గానీ, లేదా ఇంట్లో ఉండే మొబైల్ ద్వారా ఏపీ ప్రభుత్వ పెన్షనర్స్ ఫేస్ రికగ్నిషన్ ఆధార్ యాప్‌ను ఉపయోగించి గానీ, జీవన్ ప్రమాణ్ పోర్టల్ ద్వారా సులువుగా అయితే జనవరి నెల ప్రారంభంలోనే మనమైతే ఈ లైఫ్ సర్టిఫికేట్‌ను ఇంట్లో ఉండి కూడా సబ్మిట్ చేయవచ్చు. కాబట్టి దయచేసి ఈ ముఖ్యమైన సమాచారాన్ని మీకు తెలిసిన సీనియర్ సిటిజన్‌లకు, కొంతమంది రిటైర్ అయిన వారికి మరియు ఫ్యామిలీ పెన్షన్ తీసుకుంటున్న వారికి కూడా తెలియచేయండి. ఈ వీడియోని షేర్ చేయండి. అనవసరమైనటువంటి ఆందోళన లేకుండా జనవరి 1 తేదీ వరకు వేచి ఉండి, ఆ తర్వాత ఫిబ్రవరి చివరిలోపు ఎప్పుడైనా సరే మీ లైఫ్ సర్టిఫికేట్‌ను విజయవంతంగా సమర్పించవచ్చు. థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.